టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ చూసిన ప్రేక్షకులందరికీ నమస్కారం. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలో షారుఖ్ ఖాన్ ఒకరు. ఈయన సినిమాలలో నటించడానికి ఎంతో మంది నటీనటులు ఎంతో ఉత్సాహపడుతూ ఉంటారు. అలాంటి వారిలో ప్రియమణి కూడా ఒకరు. గతంలో అనేక సార్లు ప్రియమణి షారుఖ్ ఖాన్ తో నటించడం అంటే ఇష్టమని చెప్పుకొచ్చింది. తాజాగా ఈమె మైదాన్ అనే సినిమాలో కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈమె మాట్లాడుతూ షారుఖ్ ఖాన్ ఫోన్ చేసి సినిమాలో నటిస్తావా అని అడిగితే ఎంత పెద్ద ఆఫర్ ఉన్నా దానిని వదులుకొని షారుఖ్ సినిమాలో నటిస్తాను అని చెప్పుకొచ్చింది. గతంలోనే ఈ బ్యూటీ షారుఖ్ ఖాన్ హీరోగా రూపొందిన చెన్నై ఎక్స్ప్రెస్ సినిమాలో ఓ ఐటెం సాంగ్ లో నటించింది. ఈ మూవీ సూపర్ సక్సెస్ అయ్యింది. అలాగే ఇందులోని ఐటెం సాంగ్ కూడా అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ వచ్చిన చాలా కాలం తర్వాత షారుఖ్ ఖాన్ హీరోగా రూపొందిన జవాన్ మూవీలో ప్రియమణి ఓ కీలకమైన పాత్రలో నటించింది. అట్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నయనతార, దీపికా పదుకొనే హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇలా ఇప్పటి వరకు షారుఖ్ ఖాన్ హీరోగా రూపొందిన 2 సినిమాలలో ప్రియమణి నటించగా ఆ 2 మూవీలు కూడా అద్భుతమైన విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాయి. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ మరోసారి కూడా షారుఖ్ తో నటించడానికి రెడీ అని చెప్పుకొచ్చింది. ఇప్పటికే ఈ బ్యూటీ షారుఖ్ తో నటించిన 2 మూవీలు సూపర్ సక్సెస్ కావడంతో ఈమెకు షారుఖ్ తో నటించే అవకాశం మళ్ళీ వచ్చినా పెద్ద ఆశ్చర్యం పోవడం అవసరం లేదు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. చూసారు కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అనుష యాంకర్. థ్యాంక్ యూ ఆల్. అనుశ్రీ రెడ్డి మిస్ గ్లోబల్ వరల్డ్ ఇండియా 2024 మన టీఎఫ్సీసీ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం. నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్, టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సీసీ లైవ్, డోంట్ ఫర్గెట్, subscribe and like. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFCC.